మీటింగ్ విషయంలో అందరూ వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. దయచేసి ఇంకెవరన్నా ఉంటే కొంచెం లేట్ అవుతుందో పెద్ద మనుషులతోనే మాట్లాడుకుందాం ప్లీజ్. దయచేసి సుప్రభాతంపేట పట్టణ ప్రజలందరికీ, బీఆర్ఎస్ శ్రేణులందరికీ, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ యుజేందర్ గౌడ్ గారికి, నూతనంగా గెలిచిన కౌన్సిలర్లకు, ఇంకా ఓడిపోయిన కౌన్సిలర్లకు కూడా అందరికీ, నాతోటి బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెడుతూ ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ జెండా ఎగరాలంటే కార్యకర్తలైన నాయకులైన సమిష్టిగా ఇంటింటికి వెళ్ళి కార్యాచరణ తీసుకొని ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోరాడితే ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం మరొకసారి అధికారంలోకి వచ్చి ప్రజలకు కేసీఆర్ గారు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలన్నీ తుంగలో దొక్కి ఇవాళ బూతుల సంస్కృతి నేర్చుకొని ఆ బూతులే ఓట్లేస్తాయని చెప్పి బూతులు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. మీరు మొన్ననే చూసిండ్రు, రామాయంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు. సమానంగా అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా సమానంగా ఓట్లు సాధించింది బీఆర్ఎస్ పార్టీ. కౌన్సిలర్ గెలిచిండు 12 వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచినట్టే లేక ఓడినట్టు కాదు. ఎవరైనా ఓడిపోయిన అపోహలో ఉంటే వాళ్ళు మర్చిపోండి. ఈ గెలిచిన 3 ఓడిపోయిన 9 మంది కలిసి ప్రతి వార్డులో వాళ్ళే ఇన్ఛార్జిగా ఉంటారు. వాళ్ళు ప్రతి సమస్యపై పోరాడతారు. పట్టణంలో జరిగే ప్రతి చిన్న సంఘటనకు ఏ దానికైనా వాళ్ళే బాధ్యత తీసుకొని ముందుండి పోరాడతారు. ప్రతిపక్షం మాకు లెక్క కాదు. నాకైతే ప్రతిపక్షమే అలవాటు అయిపోయింది. 40 సంవత్సరాలుగా అధికార పక్షమే. ఏనాడు పదవుల కోసమో పైరవీల కోసమో బ్రోకర్ పాత్ర కోసమో ఇద్దరు పని చేయలేదు. పని చేసిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో తెలుసు. అన్ని పార్టీల్లో బ్రోకర్ పనులు చేసిన వాళ్ళంతా ఒక సైడ్ ఏరిండ్రు. నిజాయితీగా పార్టీల కోసం పనిచేసే వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నారు. ఇది రామాయంపేట పట్టణానికి సుదినం. ఎందుకంటే ఈ రోజు నుంచే రామాయంపేటలో మార్పు రాబోతుంది. 3 గెలిచిరా, 4 గెలిచిరా, ఆ 3 బుల్లెట్లుగా మారుస్తాం. రామాయంపేట రామాయంపేట పట్టణంలో జరిగే ప్రతి సంఘటనకు, ప్రతి ఏ చిన్న అవినీతి జరిగినా వాళ్ళను చుట్టుముట్టడానికి కూడా వెనుకాడబోరు బీఆర్ఎస్ శ్రేణులు. కానీ అవసరమైతే అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని కూడా వాళ్ళ భరతం పడతాం. ఖచ్చితంగా రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రామాయంపేట నిజాంపేట మండలాల్లో ప్రతి ఎంపీటీసీని ప్రతి జడ్పీటీసీని గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. గ్రామాన పర్యటిస్తాం. వాళ్ళు చేసిన హామీలను ఎండగడతాం. తులం బంగారం ఎటుపోయిందో అడుగుతాం. 25,000 రూపాయలు గృహిణులకు ఇస్తామని అవి ఎటుపోయినా అడుగుతాం. నిరుద్యోగ వృద్ధి ఎటుపోయిందో అడుగుతాం. విద్యార్థులకు స్కూటీలు ఏమైనా అడుగుతాం. రుణమాఫీ ఏమైందో అడుగుతాం. వృద్ధులకు పెన్షన్లు ఏమైనా అడుగుతాం. వికలాంగ పెన్షన్లు ఏమైనా అడుగుతాం. ప్రతి సంఘటన మీద నిలదీస్తూనే ఉంటాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేసీఆర్ ను అధికారంలోకి తీసుకొచ్చే వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఇంకోటి కలలు కంటుర్రు. బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను బెదిరిస్తే లొంగుతారని. అవన్నీ కళ్ళగాను మర్చిపోండి. ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో నిన్నటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఈ రోజు నేను మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా ఉంటాను. నాయకులందరితో కలిసి పనిచేస్తాను. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను గెలిపించే వరకు ప్రతి గ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగిరేసే వరకు నిద్రపోనియని వాళ్ళని కూడా మా శ్రేణుల జోలికి రాకండి. మా కార్యకర్తల జోలికి రాకండి. మీ బతుకు మీరు బతుకోండి. మా వల్ల జోలికి వస్తే మాత్రం తరిమి కొట్టుడే ఉంటది. బట్టలు చింపుడు మీకే కాదు, మాకు వస్తుంది బట్టలు చింపుడు. నడి పదాల బట్టలు చింపుతాం. అవినీతి నాయకులు ఎండగడతాం. రండి, అవినీతి నాయకులు మీరు మేము తేల్చుకుందాం. ఏడపాయల దుర్గమ్మ సాక్షిగా మన అక్కడ గుండంలో మునిగి స్నానం చేసినట్టు ఏ నాయకుడు వస్తాడు? అవినీతికి పాల్పడలేదని, టికెట్లు అమ్ముకోలేదని, కౌన్సిలర్ టికెట్లు అమ్ముకోలేని రండి ఛాలెంజ్ చేస్తున్నా. రండి, ఏడుపాయలు ప్రమాణం చేస్తాం. కుటుంబ సమేతంగా ప్రమాణం చేస్తాం. ఎంత పెద్ద నాయకుడైనా సరే ప్రజలకు అండగా నిలబడతాం. కలలు కంటున్నారు రామాయంపేటలో అభివృద్ధి పనులు చేయమని. రామాయంపేట మా నడి రోడ్డు నుంచి 40 ఫీట్లకు రోడ్డు తీసే వరకు నిద్రపోనియము అనుకుంటున్నారు. రోడ్లు కావు, మా చేతికి అధికారం వచ్చింది టైం పాస్ చేసి పోదామని. మిమ్మల్ని టైం పాస్ చేయనీయము, నిద్రపోనీయము అని చెప్తున్నా. ఖచ్చితంగా పోలీసు మజీద్ కాడ నుంచి
ఇందిరా శాంతి వరకు 40 ఫీట్ల రోడ్ తీయాల్సిందే. తీయకుంటే బీఆర్ఎస్ తిరగబడతాయి, ప్రజలు అండగా నిలబడతాయి, ప్రజలు వేసుకొని పోరాటం చేస్తాం. అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళు పోలీస్ అధికారులైనా సరే, రెవెన్యూ అధికారులైనా సరే, మండల ఏ అధికారిని వదిలిపెట్టబోమని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన దందాలన్నీ మాకు తెలుసు. ఎలక్షన్ లో ఏమేమి అక్రమాలు చేసిర్రు, ఎట్లెట్లా మా శ్రేణులు అణచివేసిర్రు, ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక నుంచి మీ పోలీస్ స్టేషన్ల ముందే ధర్నాలు చేస్తాం, మీ రెవెన్యూ ఆఫీసుల ముందే ధర్నా చేస్తాం. అక్రమాలకు పాల్పడే నాయకులకు సహకరించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నాం. మీరు నిద్రపోనీయం, మిమ్మల్ని కూడా అధికారులను నిద్రపోనీయం, మేము నిద్రపోము. మీరు అనుకుంటారు ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మెదక్ నియోజకవర్గంలో ఏమీ జరగదు. బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే వస్తాడు, బీఆర్ఎస్ ఎంపీటీసీలే వస్తాడు, బీఆర్ఎస్ జడ్పీటీసీలే వస్తారు. అవసరమైతే అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని పోతాం, అందరినీ గౌరవిస్తాం, ఈ ప్రజలను గౌరవిస్తాం, మంచి చేసే అధికారులను గౌరవిస్తాం, అక్రమాలకు చేసే అధికారులను తరిమి కొడతామని కూడా హెచ్చరిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. జై కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. మల్లేష్ అన్న పైకి రండి అన్న. మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడవలసిందిగా కోరుచు. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ. ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్ ముగ్గురు ఎన్నికైన వారికి శుభాకాంక్షలు. ఓడిపోయిన వారు కూడా ఏం బాధపడవద్దు. ఒకటే 14 సంవత్సరాలు ఎంత పోరాటం చేసి సావు నోట్లోకి వెళ్ళి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్. ఈరోజు జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఒక్కటే చెప్తున్నాం, ఏ రాష్ట్రంలోని మన ఇండియా భారతదేశంలో 10 సంవత్సరాల్లో ఎంత ముందుకు తీసుకెళ్లాడో మీకు తెలుసు. ప్రతి రాష్ట్రంలో కూడా తెలంగాణ వైపు చూసింది, కానీ తక్కువ పర్సెంటేజ్ తోనే మనం అధికారం కోల్పోవడం జరిగింది. కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అందరు ఉన్నారు. ఈ రోజు నిన్నటి రోజు ఓడిపోయినా ఈ రోజు ఒక చిన్న పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన 500 మంది కార్యకర్తలు కూడా ఎవరి బండ్ల వాళ్ళు పెట్రోల్ పోసుకొని వచ్చిరంటే ఎంత చైతన్యం వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. తమ్ముళ్ళారా, ఒకటే చెప్తున్నాం, తప్పనిసరిగా మీకందరికీ మేము అండగా ఉంటాం. ప్రతి ఒక్క సమస్య పైన మనం పోరాటం చేద్దాం. వారికి కూడా చెప్తున్నాం, కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు మంచి పని చేయండి, మేము తప్పనిసరిగా సహకరిస్తాం. లేనట్టయితే మీరు ఏ రాంగ్ పని చేసినా మేము తప్పనిసరిగా నిలదీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఏ రాష్ట్రంలో లేనంత సంఖ్య ఉంది మనకి. ఎందుకంటే మనం 60,000 సభ్యత్వం ఉందంటే ఏ స్టేట్ లో ఎవరికి కూడా లేదు. ఆ సభ్యత్వం ఉన్న మనం కూడా ఒక క్రమశిక్షణతో పనిచేస్తున్నాం, క్రమశిక్షణతో వెళ్దాం, క్రమశిక్షణలోనే ఉందాం.